నమస్కారం న్యూస్ విషన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. హైవేలపై అత్యాధునిక టెక్నాలజీ, త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థ. దంచి కొడుతున్న ఎండలు, ఏప్రిల్ను తలపిస్తున్న ఫిబ్రవరి. తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తా, ఆశీర్వదించండి. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి. ఏపీ సీఎంపై హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు, ఆ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు. రాకేష్ కుమార్కు చివాట్లు. నిద్రమత్తులో జోగుతున్న సచివాలయ ఉద్యోగి, ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది భారత ప్రభుత్వం. భారత్లో అత్యాధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. అన్ని సేవల్లో సాంకేతికత విప్లవం చోటు చేసుకుంటోంది. ఒకప్పుడు రహదారులపై టోల్ గేట్స్ వద్ద భారీ క్యూ లైన్స్ దర్శనమిచ్చేవి. అయితే ఫాస్టాగ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత టోల్ పేమెంట్ విధానం చాలా సరళంగా మారిపోయింది. ఇదిలా ఉంటే త్వరలోనే మరో అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. దీంతో ఇకపై అసలు టోల్గేట్ వద్ద క్షణం కూడా వెయిట్ చేయకుండానే ఆటోమేటిక్గా టోల్ చెల్లింపులు జరిగిపోనున్నాయి. శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ విషయమై కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ పార్లమెంట్లో శాటిలైట్ టోల్ సిస్టమ్ గురించి సమాచారం ఇచ్చారు. ఈ విధానాన్ని రాబోయే కొద్ది రోజుల్లో అమలు చేస్తామని పేర్కొన్నారు. భారతదేశంలో శాటిలైట్ ఆధారిత వ్యవస్థను తీసుకొస్తామని, ఇకపై టోల్ పాయింట్స్ను తొలగిస్తామని తెలిపారు. ఈ వ్యవస్థలో మీరు రోడ్డెక్కగానే మీ నెంబర్ ప్లేట్ ఫోటో ఆటోమేటిక్గా తీసుకుంటుంది. మీరు ఎక్కడ నుంచి ప్రవేశిస్తారు, ఎక్కడ నిష్క్రమిస్తారు అన్న విషయాలను క్రోడీకరించి ఆటోమేటిక్గా మీ బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు కట్ అవుతాయి. దేశవ్యాప్తంగా ఈ విధానాన్ని త్వరలోనే అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మార్చిలో లోక్సభ ఎన్నికలు జరగనుండగా అంతకంటే ముందు ఎన్నికల సంఘం తేదీలను ప్రకటిస్తుంది. తేదీల ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ఈ లోపే ఈ విధానాన్ని అమలు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం వాహనదారులు ఫాస్టాగ్కు తమ ఖాతాను లింక్ చేయాల్సి ఉంటుంది. టోల్గేట్స్ వద్ద ఆగే పని లేకుండా నేరుగా ఖాతాలో నుంచి డబ్బులు కట్ అవుతాయి. సుప్రీంకోర్టు కొలీజియంను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను తీవ్రంగా విమర్శిస్తూ అప్పట్లో ఏపీ హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ ఇచ్చిన వివాదాస్పద తీర్పును కొట్టివేసింది సుప్రీంకోర్టు. ప్రభుత్వ స్థలానికి సంబంధించిన వేలం వేసిన కేసును విచారించవద్దంటూ జస్టిస్ రాకేష్ కుమార్ను కోరిన ఏపీ హైకోర్టు ఈ సందర్భంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ డిసెంబర్ 31, 2020న తీర్పు ఇచ్చారు జస్టిస్ రాకేష్ కుమార్. అలానే ఇద్దరు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీ వ్యవహార శైలిపైన సుప్రీంకోర్టు కొలీజియంను తప్పుబడుతూ తీర్పు ఇచ్చిన రాకేష్ కుమార్ వ్యవహార శైలిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీనిపైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఆసక్తికరమైన తీర్పునిస్తూ గతంలో రాకేష్ కుమార్ జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసింది. జనసేన పార్టీకి గాజు గ్లాస్ సింబల్ అనుమానాస్పదంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. పొత్తులు, ఎత్తులు, వ్యూహ ప్రతివ్యూహాలతో ఏపీలో రాజకీయం హీటెక్కుతోంది. అధికారమే లక్ష్యంగా జనసేన, టీడీపీ అడుగులేస్తున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల ముంగిట్లో జనసేనకు మళ్లీ సింబల్ కిరికిరి ఎదురైంది. గాజు గ్లాస్ గుర్తును జనసేన పార్టీకి కేటాయించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషనల్ దాఖలైంది. జనసేన కన్నా ముందే తాము గాజు గ్లాసు గుర్తు కోసం దరఖాస్తు చేసుకున్నామని కోర్టును ఆశ్రయించారు రాజమండ్రికి చెందిన రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అధ్యక్షుడు. 2023 డిసెంబర్ 20న గాజు గ్లాస్ గుర్తు కోసం తాము ఈసీకి దరఖాస్తు చేసుకున్నామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు పిటిషనర్. తమకు కాకుండా తమ తర్వాత దరఖాస్తు చేసిన జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తు కేటాయించారని పిటిషనల్లో పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సీఈఓలతో పాటు జనసేన పార్టీ అధ్యక్ష, కార్యదర్శులను ప్రతివాదులుగా పేర్కొన్నారు పిటిషనర్. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టిన హైకోర్టు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు ప్రక్రియకు సంబంధించిన వివరాలను అందించాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. స్పందించిన ఈసీ గాజు గ్లాసు గుర్తు కేటాయింపుపై హైకోర్టుకు వివరణ ఇచ్చింది. 2023 డిసెంబర్ 12న సింబల్ కేటాయింపు ప్రక్రియ మొదలైందని, అదే రోజున జనసేన పార్టీ తరపున గాజు గ్లాసు గుర్తు కేటాయించాలని దరఖాస్తు ఇచ్చారని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
పిటిషనర్లో డిసెంబర్ 20న అప్లికేషన్ ఇస్తే అంతకన్నా ముందు డిసెంబర్ 12 జనసేన నుంచి దరఖాస్తు అందింది కావున ఆ పార్టీకి గాజు గ్లాసు కేటాయించడం జరిగిందని వివరణ ఇచ్చింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు జనసేన ఇచ్చిన దరఖాస్తును జతచేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. అయితే ధర్మాసనం ఎలాంటి తీర్పు ఇస్తుందనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఫిబ్రవరిలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. సర్వసాధారణంగా ఏప్రిల్లో నమోదయ్యే ఎండలు ఫిబ్రవరి 2వ వారంలోనే సుర్రుమనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఏకంగా 38 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఈ నెల 16వ తేదీ తర్వాత ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ వేసవి మరింత హీట్ పెంచుతుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఫిబ్రవరిలో పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 35 డిగ్రీలకు మించకుండా ఉంటాయి. కానీ ఈ ఏడాది ఇప్పటికే 38 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏపీలో గడిచిన 2-3 రోజులుగా పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కర్నూలులో 38.5 డిగ్రీలు, అనంతపురం, నంద్యాల, కడప జిల్లాల్లో 38 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు అధికారులు చెబుతున్నారు. ఇవి కూడా సాధారణం కంటే 2-3 డిగ్రీలు ఎక్కువగా ఉంటున్నాయి. దీంతో ఏప్రిల్, మే నెలల్లో మరింత తీవ్రమైన ఎండలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వేసవి తాపంతో పాటు తీవ్ర వడగాల్పులు కూడా ఉంటాయని, కొన్ని రోజులు అసాధారణ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయంటున్నారు. పసిఫిక్ మహాసముద్రంలో బలంగా ఉన్న ఎల్నినోతో పాటు ఆకాశంలో మేఘాలు తక్కువగా ఉండడం, కాలుష్యకారక వాయువులు ఉపరితలంలోకి వెళ్లకుండా పొగమంచు అడ్డుకోవడం వంటివి పగటి ఉష్ణోగ్రతల పెరుగుదలకు కారణం అంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక ఎండల తీవ్రతతో బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. మరోవైపు వేసవి తాపం క్రమంగా విద్యుత్ డిమాండ్ కూడా పెరిగిపోతోంది. తాను మాటల మనిషిని కానని, చేతల్లో చేసి చూపడమే తనకు తెలుసునని, తిరుపతి నగరాన్ని మహానగరాల సరసన చేర్చడమే తన లక్ష్యమని, తనను విశ్వసించేవారు వైసీపీని బలపరచాలని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కోరారు. తిరుపతి 37వ డివిజన్ పట్నూల్ వీధిలో మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేషన్ డిప్యూటీ మేయర్, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విచ్చేసి ప్రసంగించారు. రాంతులసి కళ్యాణ మండపం దగ్గర ఒక 80 అడుగుల రోడ్డు, దాని కింద 100 అడుగుల రోడ్డు, ఆ పక్కనే టీఎన్ పాలెం 80 అడుగుల రోడ్డు, బ్లూ రాక్ రెస్టారెంట్ ముందర ఒక 80 అడుగుల రోడ్డు, దాన్ని ఇంటర్ కనెక్ట్ చేసేటటువంటి 2 60 అడుగుల రోడ్లు, డిబిఆర్ హాస్పిటల్ రోడ్డు, గెస్ట్ లైండేజ్ రోడ్డు, సత్యనారాయణపురాన్ని నేరుగా తిరుమల బైపాస్ రోడ్డుకు అనుసంధానం చేసేటటువంటి 40 అడుగుల రోడ్డు, ఖాళీ కాలనీని 40 అడుగుల రోడ్డుగా వెడల్పు చేయడం, అలానే చెన్నారెడ్డి కాలనీ శ్మశానాల మీదుగా ఒక 40 అడుగుల రోడ్డు నిర్మించడం, ఇప్పుడు రామకృష్ణ డీలక్స్ మన వార్డులో ఉన్నటువంటి ఈ రోడ్డుకు ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ఆఫీస్ ముందర గోపన్న సూచన మేరకు ఓ 40 అడుగుల అచ్యుత దేవరాయల పేరుతో ఒక రోడ్డును అందుబాటులోకి తీసుకుని వచ్చాం. హీరో హోండా షోరూమ్ పక్కన ఒక 60 అడుగుల రోడ్డు, అంకుర హాస్పిటల్ పక్కన ఒక 60 అడుగుల రోడ్డు, పూలవాణిగుట్ట 80 అడుగుల రోడ్డు, తొండమాన్ చక్రవర్తి 60 అడుగుల రోడ్డు, గొల్లవాణిగుట్ట 60 అడుగుల రోడ్డు, అంకుర అక్కరంపల్లి 60 అడుగుల రోడ్డు, భూపిరట్టి పేరుతో మహావీర్ థియేటర్ పక్కన ఉన్నటువంటి రోడ్డు, ఆఖరికి ఇసుక వీధిలో ఉన్నటువంటి చిన్న సందును కూడా వెడల్పు చేసినటువంటి వాడిగా నేను మీ ముందర నిలబడి నేను మాట్లాడుతున్నాను. మహిళల ఉపాధి ఉన్నతి కోసం, వారి ఎదుగుదల కోసం మెప్మా ఎల్లప్పుడూ సరికొత్త ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతుందని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ డైరెక్టర్ విజయలక్ష్మి తెలిపారు. తిరుపతి ఎంఆర్పల్లి సమీపంలోని అనూస్ సంస్థ, మెప్మా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో మహిళా సమాఖ్యలకు ఉచిత బ్యూటీషియన్ శిక్షణ కోర్సులను ప్రారంభించారు. అలాగే స్థానిక రామచంద్ర పుష్కరిణి వద్ద మెప్మా ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన చపాతీ మేకింగ్ యూనిట్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మెప్మా డైరెక్టర్ విజయలక్ష్మి, మేయర్ డాక్టర్ శిరీష, తిరుపతి జిల్లా మెప్మా పీడీ రాధమ్మ, అనూస్ సీఈఓ అనురాధ విచ్చేసి ప్రసంగించారు. మహిళా మార్ట్ని ఓపెన్ చేయడం నిజంగా ఎవరు కూడా కల్లో కూడా ఊహించుకోరు. అంటే ఏదైతే మిమ్మల్ని ఆర్థికంగా నిలబెట్టాలి, మిమ్మల్ని ఒక వ్యాపారవేత్తలుగా కూడా తయారు చేయాలి, అలాగే మీకు ఏవైతే చేతి వృత్తులు వచ్చో లేకపోతే ఏ దాంట్లో మీరు ఎక్స్పర్ట్స్ వాటన్నిటికీ ఒక ప్లాట్ఫామ్, మీ వస్తువులను అమ్ముకోవడానికి ఒక ప్లాట్ఫామ్ని కూడా జగనన్న మహిళా మార్ట్ ద్వారా క్రియేట్ చేస్తూ దాంట్లో మీరే చెప్తున్నారు, మీరే దాంట్లో భాగస్వాములు, మీరే కూడా
అట్లాగే వ్యాపారవేత్తలు కూడా ఆ ప్రాఫిట్స్ అన్నీ కూడా మీరే షేర్ హోల్డర్స్ కింద మీరే తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి వినూత్నమైన కార్యక్రమాలు మన ప్రభుత్వం చేపడుతుంది. అందులో భాగంగా వీటికి అన్నిటికీ కృషి చేస్తున్న మెర్మా టీంకి నిజంగా వాళ్ళని మనం అందరం కూడా అభినందించాలి. మహిళా సాధికారత లక్ష్యంగా, తర్వాత మహిళా నైపుణ్యత పెంచాలి, మహిళలు ఉండే వృత్తిపరమైన ఇది కూడా పెంచాలని సారే ఆదేశాల మనకి ఇవన్నీ మనం చేస్తున్నాము. సో మన ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఏమేమి చేసామో కంట్రీలో ఏమేమి చేసాం చెప్పండి. జగన్ మహిళా మార్ట్, అర్బన్ మార్కెట్స్, పట్టణ ప్రగతి యూనిట్స్, క్యాంటీన్స్, తర్వాత పెద్ద రిపీట్ ఆర్గనైజేషన్ బ్యూటిషియన్ కోర్సు, తర్వాత వీటన్నిటికి తోడు ఇంకా మన నెక్స్ట్ ఇవే కాకుండా వేరే సెక్టార్కి కూడా పోతున్నాయి. ర్యాక్ పికర్స్ కూడా మనం ఈ మంత్లోనూ లాస్ట్ టైం ఒకసారి ఇచ్చాము, ఈ మంత్లో ఏర్పడలేదు. ఈ ఒక్కరోజు కూడా మీకు వేస్ట్ కాకూడదు అనేసి ఉదయాన్నే ట్రైనింగ్ పెట్టాము. ఎందుకంటే 7 days ట్రైనింగ్. ఈ 7 days బేసిక్ ట్రైనింగ్లో మీరు ఆల్మోస్ట్ నార్మల్ బ్యూటిషియన్ కావాల్సిన అన్ని స్కిల్స్ మీరు ఇక్కడ మీకు ఇస్తారు. మరి మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటున్నాము. ఈ ఒక బ్యాచ్లోనే కాకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ సేవలను ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చారు. అయితే సిబ్బంది ఆయన సంకల్పానికి తిలోదకాలు ఇస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకువస్తున్నారు. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వానికి మధ్యేయ మార్గంగా దళారులు లేకుండా అర్హులైన లబ్ధిదారులకు నేరుగా సంక్షేమ పథకాలను అందజేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఏపీలో మొట్టమొదటిసారిగా సచివాలయ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రజలకు భరోసా కల్పించడమే కాకుండా వాలంటీర్లను నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండేలా చేశారు. మరోవైపు ఈ వ్యవస్థ ద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే సీఎం ఆశయాలకు అనుగుణంగా పనిచేయాల్సిన గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది అందుకు తిలోదకాలు ఇచ్చి నిర్లక్ష్యంగా ఉండడం విమర్శలకు తావిస్తోంది. సచివాలయానికి వచ్చే ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మరికొంతమంది సెక్రటరీలు విధులకు నామమాత్రంగా హాజరవుతూ కార్యాలయంలో కాలక్షేపం చేస్తుంటే, కొంతమంది డ్యూటీ టైంలో హాయిగా నిద్రపోతూ పగటి కలలు కంటూ కాలాన్ని వృధా చేస్తున్నారు. అటు ఇంట్లోనూ ఉండడం లేదు. అలా లేకుండా ఉంటే ఆఫీసులో ఉంటే కేవలం అన్ని ఆఫీసుల్లోనూ కాళ్ళు బెంచీల మీద పెట్టి నిద్రపోయేటటువంటి పరిస్థితికి ఇవాళ దాపురిచ్చింది. అంటే పని చేయడానికి బద్ధకస్తులుగా మారిపోయినటువంటి ఒక పరిస్థితి ఇవాళ సచివాలయాలు చూస్తున్నాం. కాబట్టి సచివాలయాలన్నీ కూడా నిద్రావస్థకు దగ్గరగా అవుతున్నాయి. అంటే గ్రామ పంచాయతీ రాజ్ వ్యవస్థని ధ్వంసం చేసినట్టుగా ఇవాళ స్పష్టంగా కనిపిస్తుంది. విఆర్ఓలు ఆ రోజు విఆర్ఏలు ఉన్నారు, చాలా దగ్గరగా ఉండి పని చేస్తూ వచ్చారు. కానీ వారందరి పని కూడా ఈరోజు లేదు. అనేక రకాల పేర్లు పెట్టి సచివాలయాలు పెట్టారు. నర్సింగ్ పెట్టారు, పోలీసు పెట్టారు, ఇంజనీరింగ్ పెట్టారు, సర్వేర్లు పెట్టారు, అన్నీ పెట్టారు. ఏది ఒక్కటి కూడా ఇవాళ ప్రజలకు అందుబాటులో లేనటువంటి వ్యవస్థ ఉంది. కానీ ప్రజాధనం మాత్రం దుర్వినియోగం అవుతున్నది అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలలో చికిత్స పొందుతున్న చిరుత శనివారం మృతి చెందినట్లు జూ అధికారులు తెలిపారు. పెనుగొండ సమీపంలో రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చిరుతను మెరుగైన చికిత్స కోసం అధికారులు తిరుపతి శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాలకు తరలించారు. జూలో సంజీవిని హాస్పిటల్లో వైద్యం అందించినప్పటికీ చిరుత ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందింది. పోస్టుమార్టం నిమిత్తం చిరుత కళేబరాన్ని మెటర్నిటీకి తరలించగా సెప్టిసెమిక్ షాక్ అండ్ లింఫోసార్కోమా కారణంగా చనిపోయిందని వైద్యులు గుర్తించినట్లు జూ అధికారులు తెలిపారు. శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు ఘనంగా ముగిసింది. తిరుమలలో 3 రోజుల పాటు జరిగిన శ్రీ పురంధరదాసుల ఆరాధన మహోత్సవాలు శనివారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆస్థాన మండపంలో సుప్రభాతం, ధ్యానం, సామూహిక భజన, నగర సంకీర్తనం, ఆ తర్వాత హరిదాస రంజని కళాకారులతో సంగీత కార్యక్రమం నిర్వహించారు. టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనంద తీర్థాచార్యులు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి 3,500 మందికి పైగా భజన మండళ్ల సభ్యులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో జరిగినటువంటి పురంధరదాస ఆరాధనోత్సవాలలో మా యొక్క భజన మండళ్ళు విసనపేట నుంచి రమేష్ గారి భజన మండలి, అలాగే విజయవాడ నుంచి శ్రీనివాసరాజు గారి భజన మండలి అందరం కలిసి వచ్చి ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరుపుకున్నాము. అలాగే పురంధరదాసు వారి యొక్క ఆశీర్వాదము, అలాగే మా గురువు గారు అయినటువంటి పగడాల ఆనంద తీర్థాచార్య గారు, అలాగే గట్టిపాటి శ్రీనివాసరావు వాసు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క 3 రోజుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా జరిగినాయి.
అలాగే మాకు గురువుగారులు కూడా చాలా బాగా చెప్పారు. మేము విజయవాడలో మా గురువుగారి నుంచి శ్రీనివాసరాజు గారు చాలా బాగా మాకు నేర్పించారు. అలాగే కోలాట మహోత్సవాలు, తర్వాత కీర్తనలు అన్నీ కూడా చాలా బాగా చేస్తున్నాం ఇక్కడ. ఇది మాకు చాలా బాగా నచ్చింది. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తరపున మేము చాలా సంతోషంగా అనిపిస్తుంది. మేము 5 సంవత్సరాల మట్టి వస్తున్నాము ఇక్కడికి. దర్శనం ఎప్పుడు మాకు ఇట్లా బాగుంటుందని చెప్పేసి ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇట్లా. తిరుమల గోగర్భం డ్యాం వద్ద విశాఖ శారదపీఠం నిర్మాణం చేస్తున్న అక్రమ కట్టడాలపై నిజ నిర్ధారణ చేయడానికి ఏపీ హైకోర్టు నుంచి అడ్వకేట్ కమిషనర్ విచ్చేసి భవన నిర్మాణాన్ని పరిశీలించారు. వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు విచ్చేసి అడ్వకేట్ కమిషనర్కి వినతులు అందజేశారు. రాష్ట్రంలో మఠాలు, దేవాలయాలకు సంబంధించిన స్థలాలు ఎవరెవరైతే కబ్జాలు చేశారో వాళ్ళందరికీ రెగ్యులరైజ్ చేయండి, అందరికీ ఒకే న్యాయం చేయండి, అందరికీ ఒకే చట్టం పెట్టండి. మరి విశాఖ శారదాపీఠం ఏమైనా చట్టాలకు ఏమైనా అతిథులా? వీరి కోసం ఇంత వ్యవస్థ, ఇంత ఏంది నాకు అర్థం కావట్లేదు. ఒక సామాన్యుడిని తిరుమల ఏదైనా చిన్న తప్పు చేస్తేనే వెంటనే మేఘాల మీద వాడిని పట్టుకుని ఏదో పెద్ద నేరం చేసినట్లాగా ఎన్నో చేస్తారు. మరి ఇంత కళ్ళ ముందు కనిపించేటువంటి ఇన్ని కట్టడాలు జరుగుతాంటే మరి ఏంటి, ఎక్కడ పోయింది చట్టం, ధర్మం? తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ తిరుమలలో చెప్పేది ఏంది? ధర్మో రక్షతి రక్షిత. తిరుమలలో ధర్మం ఉందా అండి? ఇప్పుడు చూస్తా అంటే ఈ పరిస్థితుల్ని ఇవి ఏదైతే ఉన్నాయో రెగ్యులరైజ్ చేశామన్నారు, బట్ స్టిల్ దాన్ని కరెక్ట్గా ఎలా ఉన్నాయని తెలుసుకోవడం కోసం అడ్వకేట్ కమిషనరేట్ని ఏర్పాటు చేశారు. ఈరోజు ఆయన రావడము, ఏ రోజైతే మేము పిటిషన్ వేసిన టైంకి ఎలా ఉందో స్ట్రక్చరు, ఈరోజు ఎలా ఉందో స్ట్రక్చర్ మొత్తం రికార్డ్ చేసుకోవడం జరిగింది. దీన్ని ఫర్దర్గా హైకోర్టు వారి దృష్టికి తీసుకోపోవడం జరుగుతుంది. ఆ రోజు వాదనలు విన్న తర్వాత 100% ఈ కేసులో ఈ బిల్డింగ్ని డెమాలిష్ చేయడం జరుగుతుంది అనేది మేము ఆశిస్తున్నాం. హైకోర్టు వారు న్యాయంగా వ్యాపారమే రాజకీయంగా తాయిలాలే పెట్టుబడిగా పెట్టి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రగిరి ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు, చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని విమర్శలు గుప్పించారు. శనివారం మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం ఎంకే నగర్ కాలనీలో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. తిరుపతి నగరానికి ఆనుకుని ఉన్న ఎంకే నగర్ కాలనీలో ఏ అధికారి గాని, ప్రజాప్రతినిధులు గాని వచ్చి మీ సమస్యలు చెప్పండని అడిగిన పాపాన పోలేదని స్థానికులు పులివర్తి నానికి మొరపెట్టుకున్నారు. 2 సార్లు నమ్మకంతో ఓట్లు వేసిన చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదని ఆరోపించారు. 4 పదవులు అలంకరించి తన ఖజానా నింపుకోవడంతోనే ఆయన సమయం సరిపోతుందని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు విస్మరించారని అన్నారు. రోడ్లు వేయడం, బ్రిడ్జ్లు, కల్వర్ట్లు, వంతెనలు నిర్మించడం, చిన్న తరహా పరిశ్రమలు తీసుకురావడం వంటి అంశాలను పూర్తిగా విస్మరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వద్దన్న గంజాయి మాత్రం పల్లెల్లో కూడా విచ్చలవిడిగా విక్రయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దొంగ ఓట్ల నమోదుతో చంద్రగిరి పేరు ప్రతిష్టలను దేశవ్యాప్తంగా దిగజార్చేశారని ఆగ్రహించారు. పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయాన్ని ఈ నెల 12న ప్రారంభించనున్నట్లు ఆలయ ధర్మకర్త రామచంద్రనాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పేటమిట్ట గ్రామంలో నిర్మించిన రామాలయం ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను ఈ నెల 12న ప్రారంభించి 15 వరకు ఉత్సవాలు జరగనున్నాయని తెలిపారు. 15న విగ్రహ ప్రతిష్ఠ, మహాకుంభాభిషేక మహోత్సవాలు జరగనున్నట్టు చెప్పారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి అనుగ్రహానికి పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. అందరూ నాలుగేడిగా పండగలకు దానికి అందరూ అవుతాం. అది కాకుండా రోజు కూడా ఏదో ఒక యాక్టివిటీ. ఈ గుడిలో గుడి అయిన తర్వాత మనం రోజు పూజ చేసినప్పుడు గుడి కోసం మనము ప్రసాదాలు వేసి ఏమంటారు కాక దేవుడికి ప్రసాదాలు పెట్టాలి. నైవేద్యం పెట్టడానికి ఎక్కడంటే తీసి రావడం పద్ధతి ప్రకారం బాగుంటుందని చెప్పి ఇక్కడే ఒక బోర్డు కిచెన్ కట్టి ఎక్కడనే తయారు చేసి దేవుడి నైవేద్యం పెడతారు, వచ్చినట్టు. అది కాకుండా ఆఫీస్ ఫెసిలిటీ అది రెగ్యులర్గా చూస్తామంటే ఏ టెంపుల్ దొరుకుతాం. అది అటువంటి వ్యాల్యూ కూడా అయినప్పుడే దొరుకుతాం. ఆ వ్యాల్యూ కూడా వచ్చినటువంటి సర్చ్ చేయడానికి ఆఫీస్ కూడా స్ట్రాంగ్ రూమ్ పెట్టాం. చిత్తూరు కార్పొరేషన్ పరిధిలో ఇంటి స్థలాలు, గృహాల రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలని నగరపాలక సంస్థ కమిషనర్ డాక్టర్ జె. అరుణ అధికారులను, వార్డు కార్యదర్శులను ఆదేశించారు.
చిత్తూరు నగరపాలక పరిధిలో వార్డు సచివాలయాల్లో జరుగుతున్న పేదలందరికీ ఇళ్లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియను కమిషనర్ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సాంబయ్య కండ్రిగా వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్న తీరును ఆమె తనిఖీ చేశారు. వార్డు కార్యదర్శులకు మార్గనిర్దేశం చేశారు. అనంతరం లబ్ధిదారులతో మాట్లాడారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎక్కడా పొరపాట్లకు ఆస్కారం లేకుండా జాగ్రత్తగా చేయాలన్నారు. లేఅవుట్లు, లబ్ధిదారులకు వివరాలను సరిచూసుకొని రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. ఇంటి స్థలాలు, గృహాల రిజిస్ట్రేషన్కు సంబంధించి మరో 3 రోజులే సమయం ఉన్నందున వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. వార్డు సచివాలయాల్లో జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను సంబంధిత సూపర్వైజర్ అధికారులు, హౌసింగ్ అధికారులు క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారులను సమన్వయం చేసుకుని రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేలా చూడాలన్నారు. కమిషనర్ వెంట ఆర్ఓ గోపాలకృష్ణ వర్మ, హౌసింగ్ ఏఈ శ్రీధర్, శానిటరీ ఇన్స్పెక్టర్ లోకనాథం ఉన్నారు. శ్రీకాళహస్తి తొట్టంబేడులో నిర్వహించిన జగనన్నకు చెబుదాం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీష ప్రజల నుంచి నేరుగా వినతులను స్వీకరించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకొని వాటిని వెంటనే పరిష్కరించే విధంగా అధికారులకు తగిన ఆదేశాలు ఇచ్చారు. జగనన్నకు చెబుదాంలో భాగంగా తొట్టంబేడులో స్వీకరించిన వినతులకు వారం రోజుల్లోగా పరిష్కారం చూపుతామని జిల్లా కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడం లేదని, ఏ ఒక్కరూ ఫిర్యాదు చేయడం లేదని, స్థానిక సమస్యలపై ఫిర్యాదులు అందుతున్నాయని కలెక్టర్ పేర్కొన్నారు. తొట్టంబేడు మండలంలో ఉన్న సమస్యలు అయితే ఉన్నాయి, ప్రజల వద్దకే అయితే ఈ జగనన్నకు చెబుదాం కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల నుంచి విని వాళ్ళ సమస్యను పరిష్కరించే వేదికగా ఈ జగనన్నకు చెబుదాం నిర్వహిస్తూ ఉన్నాము. ఈరోజు చూసుకుంటే రెవెన్యూ, అలాగే వాటర్ సప్లై, ఎంయూడివి, కొన్ని ఎంప్లాయ్మెంట్వి గ్రీవెన్స్ వచ్చున్నాయి. దీంట్లో ఒకటి పాజిటివ్గా ఏంటంటే ఎక్కడ జగనన్నకు చెబుతాం దాంట్లో స్కీమ్స్, నాకు ఈ స్కీమ్ కావాలి, మనకు ఈ పెన్షన్ రాలేదు, ఇటువంటి పెద్దగా రావట్లేదు. ఇది ఒక మంచి పరిణామం అనుకుంటున్నాము. ఎందుకంటే సచివాలయం ఎస్టాబ్లిష్ అయ్యాక సచివాలయ వ్యవస్థలో అన్ని సమస్యలు పరిష్కారం చేపడుతున్నాయి. చిత్తూరు జిల్లా కుప్పంలో ఈ నెల 16న సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, ఎస్పీ జాషువా అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ నెల 16న కుప్పం వేదికగా వైఎస్ఆర్ చేయూత పథకం నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విడుదల చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కలెక్టర్ సగిలి షణ్మోహన్, ఎస్పీ జాషువా అధికారులు కుప్పంలో సభాస్థలిని పరిశీలించారు. రామకుప్పం మండలంలో మిట్టపల్లి వద్ద బహిరంగ సభ ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. పర్యటనకు సమయం తక్కువగా ఉన్నందున ఏర్పాట్లను చకచకా చేస్తున్నారు. తొలి దశలో గుర్తిస్తే క్యాన్సర్ను నియంత్రించవచ్చని శ్రీ పద్మావతి మహిళా వర్సిటీ వీసీ ఆచార్య భారతి తెలిపారు. తిరుపతి శ్రీ పద్మావతి వర్సిటీలోని మహిళా అధ్యయన కేంద్రం, టాటా ట్రస్ట్ ఆఫ్ క్యాన్సర్ ఫ్రీ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో వర్సిటీ ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో సర్వైకల్ క్యాన్సర్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వీసీ ఆచార్య భారతి, మహిళా అధ్యయన కేంద్రం విభాగం ఆచార్యులు నీరజ, టాటా ట్రస్ట్ ఆసుపత్రి మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ సంధ్య, జిల్లా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ హేమంత్ కుమార్ విచ్చేశారు. కొన్ని క్యాన్సర్స్కి ఎస్పెషలీ హెచ్పివి రిలేటెడ్ క్యాన్సర్ అంటే సర్వైకల్ క్యాన్సర్ ఏదైతే గర్భసంచి ముఖద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్స్కి ప్రివెన్షన్గా వ్యాక్సినేషన్ కూడా ఉంది. ఈ వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి వీలు పడుతుంది. సో మీరందరికీ కూడా మీరు, మీ ఫ్యామిలీ, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవగాహన పెంచండి. క్యాన్సర్తో భయపడాల్సింది ఏమి లేదు. క్యాన్సర్ని తొందరగా కనిపెడితే దానికి ట్రీట్మెంట్ చేసి నయం చేయడానికి వీలు పడుతుంది. సో టాటా ట్రస్ట్ నుంచి డాక్టర్ సంధ్య గారు ఇచ్చేశారు. ఆవిడ సర్వైకల్ క్యాన్సర్ ఏ విధంగా వస్తుంది, ఎందుకు వస్తుంది, రావడానికి గల కారణాలు ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, అవి రాకుండా ఉండాలంటే మనం ఎలాంటి వ్యాక్సినేషన్ తీసుకోవాలి, అది ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా చాలా కూలంకుషంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో వివరించారు. ఆ తర్వాత పిల్లల్లో కూడా చాలా రకాల సందేహాలు వెలుబుచ్చడంతో ఆవిడ చాలా ఓపికగా వాళ్ళ సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు. ఈ కార్యక్రమాన్ని పిల్లల్లో ఉండే అనుమానాలు తొలగించడం, విద్యార్థినుల్లో క్యాన్సర్ పైన రకరకాల అనుమానాలు, సందేహాలు, అపోహలు ఉంటాయి, అవి తొలగించాలి, వాళ్ళందరూ కూడా క్యాన్సర్ ఫ్రీ సొసైటీని మనం నిర్మించాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని. శ్రీకాళహస్తిలోని రాజీవ్ నగర్లో ఆక్రమణలు తొలగించి టిట్కో ఇల్లు వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని టీడీపీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. టిట్కో గృహ సముదాయం వద్ద తెలుగుదేశం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. కంపల్సరీ గెలిచిన 10 రోజుల నుంచి 15 రోజుల లోపల మొత్తం కనిపించే కన్స్ట్రక్షన్ మొత్తం కూడా ఏమైతే ఆక్యుపై చేస్తున్నాయో, ఇంక్లూడింగ్ ఈ జగన్ కాలనీ ముందు కూడా ఆక్యుపై చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏ ఒక్కడు కూడా వదిలిపెట్టకుండా కొట్టేస్తామని చెప్పి మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఇది కూడా ప్రూఫ్ ఉండాలి. ఎందుకంటే ప్రజలు మోసపోయేది పేద ప్రజలు. వీళ్ళకేముంది, తక్కువలో చేసేసి అమ్మేస్తున్నారు, ఏదో వీఆర్ఓ స్టాంప్ వేస్తారు. అవన్నీ కూడా దొంగ స్టాంపులు,
పాత విఆర్ఓలో స్టాంపులు పెట్టుకుని వీళ్ళు క్రియేట్ చేసుకుంటా సిందేరు చేస్తామని తెలిసింది. కంపల్సరీ చెప్తున్నా 100% ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారో అది విఆర్ఓ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, ఎవరన్నా కావచ్చు, వాళ్ళని సస్పెండ్ చేసి ఇంటికి పంపించే పని చేస్తానని తెలియజేస్తున్నాను. బలిజలకు ప్రాధాన్యతనిచ్చే రాజకీయ పార్టీకి పార్టీలకు అతీతంగా మద్దతుగా ఉంటామని చిత్తూరు జిల్లా బలిజ సేవా సంఘం నాయకులు రామదాసు స్పష్టం చేశారు. చిత్తూరు ప్రెస్ క్లబ్లో బలిజ సేవా సంఘం నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. శెట్టి బలిజ, గాజుల బలిజ 5%, తదిమ ఇతర బలిజలో వచ్చేస్తే టోటల్ 10% ఉన్నారు. అంటే టోటల్ 35% ఇంచుమించు ఉన్నారన్నమాట. ఈ 35% అంటే 4,07,000 ఓటర్స్లో వచ్చేస్తే మా యొక్క ఓటర్ సంఖ్య 1,35,00,000 ఓట్లు ఉందన్నమాట. ఇప్పుడు ఈ యొక్క 10 జిల్లాలకు గాను మేము 45 లక్షల ఓట్లు ఉన్నారు. ఈ మమ్మల్ని బలిజల్ని చాలా నీచంగా, చాలా మమ్మల్ని గుర్తింపు లేకుండా చూస్తుంది ప్రభుత్వం. కాణిపాకం దేవస్థానం ఉభయదారులకు ఏవైనా సమస్యలు ఉంటే నేరుగా ఈవోకి గాని లేక చైర్మన్కి గాని తెలియజేయాలే తప్ప ధర్నాలు, రాస్తా రోకోలు చేయడం సమంజసం కాదని ఆలయ ఈవో వెంకటేశు, చైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు. వచ్చి దేవస్థానం ముందు వచ్చి ధర్నా చేసేది, మాకు చెప్పలేదు, మిమ్మల్ని ఇచ్చేయలేదు, మాకు పర్మిషన్ తీసుకోలేదు అనేసి ఒకవేళ ఏమన్నా ఉన్నా కూడా చిన్న పొరపాట్లు ఉన్నా కూడా వచ్చి కూర్చొని చర్చిస్తే అన్నీ సాల్వ్ అవుతుంది. బట్ ఇలా దేవస్థాన ప్రతిష్టను తెలియజేర్చే విధంగా వ్యవహరించడం చాలా మేము బాధపడుతున్నాము. మరియు అలాగే టెంపుల్లో స్టాఫ్ దేవస్థానంలో కూడా వచ్చి మీరంతా విధులకు ఆటంకం కలిగిస్తే కూడా అది చాలా ఇది పనిది. అట్లాంటి పని చేయకూడదు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి మనసు ఉంటే కూడా మార్చుకొని దేవస్థాన అభివృద్ధికి అందరం సహకరించి ఈ 4 సంవత్సరాల్లో గతంలో ఎన్నడూ లేనటువంటి అభివృద్ధిని మీరు కళ్ళారా చూసి ఉంటారు. ఇంత అభివృద్ధి చేస్తున్నటువంటి చైర్మన్ గారిని దూషించడము ఎంతవరకు సమంజసం అనేది విఘ్నులైనటువంటి వాళ్ళకే వదిలేస్తున్నాము. వాళ్ళే ఒకసారి ఆలోచించండి. గొడవలు, కార్పణ్యాలు, కక్షలు ఇక్కడ వద్దు. ఏమైనా ఉంటే సామరస్యంగా మనం మాట్లాడుకుందాం. మా తప్పులు ఏమన్నా ఉంటే క్షమాపణ చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావుకి, రైతు బాంధవుడు ఎంఎస్ స్వామినాథన్కి కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించడం దక్షిణ భారతదేశంలోని ప్రజలందరికీ, ముఖ్యంగా తెలుగువారికి ఎంతో గర్వకారణమని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి తెలిపారు. తిరుపతికి అనుబంధం ఉంది పివి నరసింహారావు గారితో. ఆయన చేసినటువంటి ఎంతో గొప్ప సేవలండి సమాజానికి. ఈరోజు తరాలు మారినా, యుగాలు మారినా పివి నరసింహారావు గారి సేవలు చిరస్మరణీయంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉండిపోతాయన్న దానికి నిదర్శనం ఈరోజు ఆయనకి భారతరత్న ప్రకటించడమే. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వము, టీటీడీ, నగరపాలక సంస్థ అధికారులు పివి నరసింహారావుని గౌరవించే విధంగా ఈరోజు అలిపిరి చెర్లోపల్లి రోడ్డు మార్గం పేరు పివి నరసింహారావు మార్గ్గా ప్రకటించాలి. అదేవిధంగా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని పివి నరసింహారావు టెర్మినల్గా ప్రకటించి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పివి నరసింహారావు గారికి సముచితమైనటువంటి గౌరవాన్ని ఇచ్చి మన అందరి తెలుగువారి ఖ్యాతిని మరింత ఇనుమడింపజేయాలని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నానండి. అంగన్వాడీల పోరాటం చిరస్మరణీయమైందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి పేర్కొన్నారు. శని, ఆదివారాల్లో తిరుపతి జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు సిఐటియు జిల్లా కార్యాలయంలో నిర్వహించిన ఉద్యమ శిక్షణ తరగతుల ప్రారంభ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎస్ వాణిశ్రీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కందారపు మురళి ప్రసంగిస్తూ అంగన్వాడీల పోరాటం కార్మికోద్యమ చరిత్రలో ఓ మైలురాయిగా ఆయన అభివర్ణించారు. దేశంలో మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిలు అనుసరిస్తున్న విధానాలు ప్రజల మనోభావాలకు విభిన్నమైనవని, ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పరిపాలన లేదని, సమస్యల నుంచి పక్కదారి మళ్లించడానికి మతం పేరుతో, కులం పేరుతో ప్రజల మధ్య వైషమ్యాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఆంధ్ర రాష్ట్రంలో ఈ పోరాటం ప్రారంభించడమే కాదు, ఎన్ని రకాల ఒత్తిళ్లు వచ్చినా, ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టడానికి ప్రయత్నం చేసినా ఏ మాత్రం చెలించకుండా ఈ సమ్మెని కొనసాగించడమే కాదు, మధ్యలో ఎస్మా పెట్టిన తర్వాత కూడా 16-18 రోజులు కంటిన్యూగా ఎస్మాను సైతం ధిక్కరించి విజయం సాధించినటువంటి చరిత్ర భారతదేశంలో భారతదేశంలోనే
అతి గొప్ప ఒక చారిత్రాత్మకమైనటువంటి సమ్మెను మనం నిర్వహించాం. గోవిందనామ సంకీర్తనలతో తిరుపతి నగరం మారుమ్రోగింది. ప్రతి శనివారం స్థానిక రాయలసీమ రంగస్థలి కళాకారులు, స్థానిక భక్తులు గోవిందనామ సంకీర్తన చేస్తూ మాడవీధులలో సంచరిస్తూ భక్తి భావాన్ని పెంపొందిస్తున్నారు. ప్రతి శనివారం జరుగు నగర సంకీర్తన చాలా వైభవంగా జరుగుతున్నది. భక్తులందరూ పాల్గొని ఇందులో భక్తిని పంచుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తుంది. ప్రతి శనివారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క భజనలు ప్రతి శనివారం మనం ఇక్కడ భక్తులు ప్రారంభించడం, అందరూ కూడా ఈ యొక్క భజనలో పాల్గొనవచ్చు. కాబట్టి ఎడంగంతో ఈ యొక్క భజన ప్రారంభం అందరూ పాల్గొంటే ఆ స్వామి కృపకు కరుణా కటాక్షాలకు అందరూ ప్రీతి పాత్రలు అవుతారు. శ్రీకాళహస్తిలోని ఆర్పీపీఎస్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో తిరుపతి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులచే ఏర్పాటు చేసిన వివిధ ప్రయోగాలను, స్టాళ్లను వారు పరిశీలించారు. అన్ని డిపార్ట్మెంట్ చెప్పి బీహార్ నుంచి ఒక అమ్మాయి వచ్చింది, 3 అమ్మాయిలు తెలుగు వాళ్ళు నేర్చుకొని వాళ్ళు ఎంత బాగా ఈరోజు నిజంగా గ్యాస్ లీకేజ్ గురించి కూడా చెప్పడం, ప్రతి ఒక్క పిల్లల దగ్గర ఒక్కొక్క టెక్నాలజీ నిజంగా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఆ పిల్లలకు కూడా కొన్ని అయితే బెడ్ మీద కొనుక్కున్నప్పుడు వాళ్ళకి అవసరాలు బట్టి ఏమైనా కావాలంటే లవ్వ కాలం చనిపోయిందంట, ఆ పాప చనిపోయిన బాధతో నేను తయారు చేశానన్న, ఏం కావాలన్నా అక్కడ కొనుక్కొని ఉంటారు, నోటితో చెప్తే ఇమీడియట్ గా అల్లారం లాగా ఉండే సిస్టర్ హెడ్ రూమ్ పోయి తెలియజేయడం జరిగిందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. ఈ మంచి కార్యక్రమం చేసిన కలెక్టర్ గారికి, జేసీ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుసు. ఇన్స్పైర్ స్కీమ్ కింద ఎలా ఒక సైంటిఫిక్ యాటిట్యూడ్ డెవలప్ చేయాలి పిల్లలలో, దాని గురించి మాట్లాడడం జరిగింది. అండ్ ఇక్కడ నుంచి 10% ఎగ్జిబిషన్ స్టేట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. 37 to 40 ఇక్కడ నుంచి ప్రాజెక్ట్స్ అక్కడికి వెళ్తుంది. దాని గురించి ఢిల్లీ నుంచి కూడా ఒక స్టేట్ సెలెక్షన్ టీమ్ వచ్చింది. సో వాళ్ళు బెస్ట్ ప్రాజెక్ట్స్ సెలెక్ట్ చేస్తారు. అండ్ వి విష్ అవర్ చిల్డ్రన్ ఆల్ ది బెస్ట్. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 64,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 5,779 రూపాయలు. వెండి 1 కేజీ ధర 72,600 రూపాయలు. రిటైల్ వెండి 1 గ్రాము ధర 74 రూపాయల 60 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హైవేలపై అత్యాధునిక టెక్నాలజీ, త్వరలో శాటిలైట్ ఆధారిత టోల్ వ్యవస్థ. దంచి కొడుతున్న ఎండలు, ఏప్రిల్ను తలపిస్తున్న ఫిబ్రవరి. తిరుపతిని మరింత అభివృద్ధి చేస్తా, ఆశీర్వదించండి. వైఎస్ఆర్సీపీ తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి విజ్ఞప్తి. ఏపీ సీఎంపై హైకోర్టు జస్టిస్ రాకేష్ కుమార్ అనుచిత వ్యాఖ్యలు, ఆ తీర్పును కొట్టివేసిన సుప్రీంకోర్టు. రాకేష్ కుమార్కు చివాట్లు. నిద్రమత్తులో జోగుతున్న సచివాలయ ఉద్యోగి, ముఖ్యమంత్రి ఆశయాలకు తూట్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.